పార్ట్ 2 ఎప్పుడు వస్తది? సమ్మర్‌లో రాదు. ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. షూటింగే స్టార్ట్ చేయలే. బికాజ్ ఐ థింక్ ప్రభాస్కి ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటా. ప్రాజెక్ట్కి యాహ్! ఉంది, స్పిరిట్ ఇస్ దేర్ అండ్ స్పిరిట్ రాజా సాబ్ ఉంది, ఇస్ దేర్. రాజసాబ్ ఉంది, అండ్ దెన్ సలార్ 2 ఏమో ప్రాబబ్లీ. ఐ డోంట్ నో. ఐ థింక్ ప్రశాంత్ నీల్ ఆల్సో మేక్ అ మూవీ ఇన్ బిట్వీన్ సలార్ 2 వచ్చేమో. అది చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. బట్ వి డోంట్ నో. హోప్‌ఫుల్లీ సలార్ 2 Yeah. ప్రీ ప్రొడక్షన్ కిక్స్ ఆఫ్ అండ్ ఆయన నెక్స్ట్ ఇయర్‌కి సలార్ 2 దింపితే పక్కా బట్ ఇదే వన్ థింగ్ ఐ చూస్తాను. హ్యావ్ టు అప్రిషియేట్ ప్రభాస్ ఏంటి అంటే, ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ గోయింగ్ టు సెట్స్ ఆర్ నాట్. క్లియర్లీ సలార్లో అయితే వెళ్ళాడు. బట్ ఆదిపురుష్ ఐఎమ్ నాట్ షూర్. రాజేష్ రామ్ ఐ థింక్ హీ వాజ్ ఇన్ హ్యాంగ్ ఓవర్లోనే సెట్కి వెళ్ళడేమో అనిపించింది నాకు సినిమా మొత్తం. బట్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ బ్యాక్. ఎందుకంటే అంటే షుడ్ ఏడాదికి 2 సినిమాలు కాన్సంట్రేట్ వస్తాయేమో మోర్ అన్న ఆన్ హిస్. హోప్ ఓన్లీ ప్రభాస్కే ఉంది ఇప్పుడు. నువ్వు చూసుకుంటే లైన్ అప్ షారుఖ్ ఖాన్ చూసుకుంటే కూడా నెక్స్ట్ ఇయర్ ఏడాదికి 2 అనౌన్స్ చేయలే. సినిమా. ఇప్పుడు ప్రాజెక్ట్ కే 2024 కదా. డెఫినెట్లీ మే 9th వస్తుంది. ప్రాజెక్ట్ కే వస్తుంది. డిసెంబర్లో ఒక సినిమా వచ్చింది, మేలో ఒక సినిమా వచ్చింది. ఎవ్రీ 6 months ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఒక పెద్ద హీరో. మళ్ళీ ఇంకో జనవరిలో వచ్చింది అనుకో. ప్రాబ్లీ రాజా అది సాబ్. 2024 జనవరి, 2025 జనవరి అంటున్నారు. అది వాడి మారుతి గారి సినిమా. ఓకే ఇంట్రెస్టింగ్. సో జనవరిలో వచ్చింది అనుకో. ఎవ్రీ 6 months ఈజ్ డెలివరింగ్ అ మూవీ. బిగ్ హీరో ఆఫ్ దట్ స్కేల్ 2 సినిమాలు లైన్ గా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు అంటే దట్ ఈస్ అ వెరీ 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 గుడ్ థింగ్. అది ఓన్లీ 2024లో షారుఖ్ ఖాన్, 2023లో షారుఖ్ ఖాన్ 3 సినిమాలు ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేదు. ప్రభాస్ పెద్ద హీరో ఇవ్వలేదు. అండ్ వాళ్ళ దగ్గర పెద్ద హీరో అనుకున్న హృతిక్ రోషన్ కూడా 2 ఏళ్ళ గ్యాప్, 2.5 ఏళ్ళ గ్యాప్, 2 ఏళ్ళ గ్యాప్ అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. హృతిక్ రోషన్ లాస్ట్ సినిమా ఏంటో కూడా గుర్తులేదు నాకు. వార్ ఓన్లీ నో ఐ థింక్ ఇంకేదో ఇచ్చినట్టు. యా బట్ ఎనీవేస్, సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ప్రభాస్ కూడా ఆదిపురుష్ ఆర్యరాజ్ అదే అంటాడు, నన్ను మాట్లాడనీయకండి అయ్యా, నేను సినిమాలు తీసుకుంటాను, సినిమాలో చూడండి అని అంటాడు. కొంచెం హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెటర్ లుక్స్ వస్తాయి హోప్ఫుల్లీ. ఐ థింక్ అంటే మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. దట్ స్ట్రెయిన్డ్ అవుట్ ఫేస్ అయితే డెఫినెట్లీ రాధేశ్యామ్లో కనపడింది. ఇది అలసిపోయిన ఫేస్ రాధేశ్యామ్లో అయితే ఘోరంగా ఉంటుంది. రాధేశ్యామ్ అండ్ సాహో గలీజ్ ఉంటుంది. అది అలిసిపోయింది కూడా కాదు, ఇట్ ఈస్ లిటరలీ ఇట్లా నీ బుగ్గలు ఇట్లా లావు వాచిపోయి, నీ పెదాలు డీహైడ్రేట్ అయిపోయి ఉన్నాయి అంటే ఈజ్ లైక్ డ్రంక్, చాలా సిగరెట్లు తాగేసి లిప్ బామ్ కూడా పెట్టుకోకుండా సెట్కి వచ్చినట్టు ఉంటుంది. ఐ డోంట్ నో అంత రెక్లెస్ గా ఆర్ వాస్ దట్ ద లుక్ దే వర్ ట్రైయింగ్. ఐ డోంట్ నో, నాకు అసలు నాకు అర్థమే కాదు. ఇఫ్ దట్ ఈస్ ద లుక్ దే వర్ ట్రైయింగ్, దే డిడ్ నాట్ ట్రై లైక్ వెరీ వెరీ బ్యాడ్. బట్ అగైన్ హోప్ఫుల్లీ he concentrates more on his health and better looking physique తో మంచి సినిమాలు. ఆఫ్ కోర్స్ సినిమాలు ఇస్తాననే ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ హి సైనింగ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ ఫిల్మ్స్. అండ్ స్పిరిట్ కూడా ఈ ఇయర్ ఎండ్కి సినిమా షూటింగ్ వెళ్తుంది. స్టార్ట్ ఆన్ ఫ్లోర్స్ అంట. రాజా సాబ్ ఇస్ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది. సో కల్కి ఈజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, నాట్ షూర్. బట్ గ్రేట్ లైన్అప్. అండ్ సలార్ వాస్ అ ఫిలిం దట్ మోర్ పీపుల్ షుడ్ హ్యావ్ వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు. సలార్ వస్తే లిటరలీ టైమ్ లైన్ మొత్తం సలార్ గురించి మాట్లాడుతున్నారు. సో సలార్ వస్తే లిటరలీ మా సినిమా రిలీజ్ చేసినప్పుడు వేసిన ట్వీట్ కి ఇప్పుడు రీచ్ వచ్చింది. సినిమా రిలీజ్ అయింది 22 December. అప్పుడు ఎప్పుడేదో ట్వీట్ వేస్తే అది ఇప్పుడు దాన్ని రీట్వీట్ చేసి జనాలు దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ సలార్ బికాస్ ఇట్ ఈస్ ఆన్ ఓటీటీ. బట్ సచ్ అ హ్యూజ్ ఫిలిం ఇంత షార్ట్ టైంలో ఓటీటీకి రావడం ఈ స్టిల్ అ క్వశ్చన్ మార్క్ అండ్ క్వశ్చన్ వీ హ్యావ్. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది. అండ్ వెరీ అన్షూర్ అబౌట్ ద ఎకనామిక్స్ దట్ ఆర్ గోయింగ్ బిహైండ్. బట్ సలార్ షుడ్ హ్యావ్ మేడ్ మోర్ మనీ. అండ్ దాని గురించి ఏం చెప్తాంలే కానీ. బట్ అగైన్ మనీ గురించి విషయం, సలార్ డిడ్ నాట్ మేక్ మోర్ మనీ కాబట్టి వీ వాంట్ టు మేక్